వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు మీకు చూపిస్తున్న ఫ్లాట్ అయితే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఫ్లోర్కి ఒక ఫ్లాటు, ఇండివిజువల్ ఫ్లాటు, అండ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగే, అండ్ రోడ్డు కూడా ఈస్ట్ రోడ్డే అనమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ ఫేసింగే. ఇది ఓవరాల్గా ఫ్లాట్ అయితే ఇదండి. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అనమాట. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ మంచి లొకేషన్ అనమాట. కార్నరు ఇదంతా మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇలా వస్తుంది. స్పేషియస్ కారిడార్ వచ్చింది. అండ్ ఇటువైపు ఈశాన్యం మూల కూడా మీకు వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారనమాట. మెయిన్ ఫ్లాట్లో చూసుకుంటే లోపలికి వెళ్తే ఇదంతా హాల్ వస్తుంది. చక్కగా స్పేషియస్ హాల్ వచ్చింది. కబోర్డ్స్ వర్క్ అయితే కింద జరుగుతుందండి. అందుకే డిస్టర్బెన్స్ లేకుండా అది కబోర్డ్స్ నేను చూపిస్తున్నాను. విత్ కబోర్డ్స్తో ఉంది. లేదు స్కెల్టన్ తీసుకుని కబోర్డ్స్ చేయించుకుంటారంటే కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇదంతా మెయిన్ హాల్ అవుతుంది అనమాట. హాల్ అయితే చక్కగా స్పేషియస్గా వచ్చింది అండ్ వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇదైతే టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. అంటే కింద చేసింది టీవీ యూనిట్ అయితే అక్కడ చేశారు. మనకి సపరేట్ పూజా రూమ్ వచ్చింది అండ్ సపరేట్ డైనింగ్ ఏరియా కూడా అనమాట. ఇది ఓవరాల్గా చూసుకుంటే 2200 SFT టోటల్ వచ్చేసి. ప్లింత్ వచ్చేసి 1780 వస్తుంది. ప్లింత్ వచ్చేసి 63 గజాలు అయితే అండర్బెడెడ్. టోటల్ 5 ఫ్లోర్స్ అనమాట. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చెప్పిన లైక్ ఇండివిజువల్ ఫ్లాట్, స్టాండ్ అలోన్ బిల్డింగు అండ్ సిఆర్టీ అప్రూవల్తో ఉన్న ఫ్లాట్స్ అనమాట ఇవి. సో లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది 85% వరకు. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా వస్తే ఇది హాల్ వస్తుంది అనమాట. చాలా స్పేషియస్ వచ్చింది అండ్ లుక్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది అనమాట. ఫ్లాట్ అయితే ప్లాన్ అయితే బాగా వచ్చింది. అండ్ ఇది సపరేట్ పూజ ఏరియా ఇక్కడ వస్తుంది. మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు ఇంటీరియర్ చేయించుకుంటే మాత్రం స్కెల్టన్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇంటీరియర్ లుక్ అదిరిపోతుంది. ఇట్లయితే ఇంటీరియర్ కూడా చేసి ఇస్తున్నారు. అండ్ ఇదైతే కిచెన్ ఏరియా అనమాట. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ ఏరియా అండ్ ఫుల్లీ కబోర్డ్స్ చేయించుకోవచ్చు కిచెన్ ఏరియా కూడా. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కిచెన్ ఏరియా అంతా. అంటే మనకి డైనింగ్ ఏరియాలో వస్తుంది. డైనింగ్ ఏరియా దగ్గరే మనకు వాష్ ఏరియాను ఇలా వచ్చిందనమాట. వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు. ఇదంతా వాష్ ఏరియా అవుతుంది. ఓకే, ఇక్కడే మనకి స్లైడింగ్ డోర్ కూడా ఇచ్చారన్నమాట. ఈ వాష్ ఏరియాలోకి వెళ్ళడానికి స్లైడింగ్ డోరు. కిచెన్ అండ్ డైనింగ్ యూస్ చేసుకుని వాషింగ్ ఏరియా అది వాష్ ఏరియాలో వస్తుందన్నమాట. ఇదంతా డైనింగ్ ఏరియా. అక్కడేమో క్రొకరీ సెట్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది అండ్ కబోర్డ్స్ వేసుకుని వచ్చే ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్లోనే ఉన్నాయి. ఒక కబోర్డ్స్ వర్క్ ఒకటే పెండింగ్ ఉందన్నమాట ఫ్లాట్ అయితే. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చారు. అండ్ కామన్ టాయిలెట్ అంటూ ఏమి రాలేదు. అండ్ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ విత్ బార్డర్ లైన్స్ వచ్చేసి మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్. ఇది వెస్ట్రన్ కమోడ్. ఓకే, విండోస్ దగ్గర మనకి లుక్ కోసం బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. గ్రానైట్ ఫినిషింగ్ అండ్ కిచెన్లో కూడా గ్రానైట్ ఫినిషింగ్. ప్లాట్ఫామ్స్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్. ఓకే, అండ్ సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటే సెకండ్ బెడ్రూమ్ ఇలా వస్తుందండి. ఇది సెకండ్ బెడ్రూము. ఓకే, సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. కార్ పార్కింగ్, సింగిల్ కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఒక కబోర్డ్స్ ఒకటే పెండింగ్ ఉంది. వెంటనే కావాలనుకున్న వాళ్ళు మాత్రం కబోర్డ్స్ చేయించుకుని మూవ్ అయిపోవచ్చు. హౌస్లోకి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఈ మంత్ ఎండింగ్ కల్లా. అండ్ ఇది సెకండ్ బెడ్రూము. దీనికైతే ఇంకా ఫిట్టింగ్స్ అయితే జరగలేదు. ఫిట్టింగ్స్ కూడా చేసిస్తారనమాట. ఓకే, సెకండ్ బెడ్రూమ్లో కూడా చక్కగా ఫుల్లీ వార్డ్రోబ్ వచ్చింది. వాళ్ళంతా కవర్ అయ్యేటట్టు ఫుల్లీ వార్డ్రోబ్స్ వచ్చినాయి అనమాట. అండ్ 2 బెడ్రూమ్స్ అయితే ఈస్ట్కి ఫేస్ అయ్యి ఉన్నాయి. ఒకటి మాత్రము సౌత్ ఫేస్ అయ్యి ఉంది. ఇది థర్డ్ బెడ్రూము. థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా వస్తుంది. థర్డ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ టాయిలెట్ అండ్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ బెడ్రూము మీకు ఆ గుమ్మాలు చూసేపాటికి బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. థర్డ్ బెడ్రూమ్ ఒక వాష్రూమ్ ఇది. ఓకే, ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. అండ్ కమోడ్స్ వార్డ్రోబ్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట థర్డ్ బెడ్రూమ్కి అయితే. సో ఇది థర్డ్ బెడ్రూము.
అండ్ ఓవరాల్గా దీని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 2200 ఎస్ఎఫ్టీ టోటల్ వస్తుంది, 1780 ప్లింత్ వస్తుంది. విత్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్తో కలిపి 1,10,00,000 అండి. ఇది కానూరు లొకేషను. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే. టోటల్గా 5 ఫ్లోర్స్ ఉన్నాయి, ఫ్లోర్కి ఒక ఫ్లాటు. అండ్ ఈచ్ ఫ్లాట్కి 63 గజాలు అయితే ల్యాండ్ రాస్తున్నారు. అండ్ సిఆర్డీ అప్రూవల్, లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. లోన్ కోసం చూసే వాళ్ళకి అండ్ ఈ బడ్జెట్ పెట్టగలిగిన వాళ్ళైతే అప్రోచ్ అవ్వచ్చు. కానూరు లొకేషన్లో ఉంది. అండ్ రోడ్డు కూడా 33 ఫీట్ రోడ్డు. సిఆర్డీఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట. ఓకే, పెండింగ్ వర్క్ అయితే ఏమీ లేదు. పెండింగ్ వర్క్ మ్యాక్సిమం అంతా వర్క్ అంతా అయిపోయింది, 90% వర్క్ అంతా అయిపోయింది. కబోర్డ్స్ అయితే వాల్ ఫినిషింగ్ అండ్ కబోర్డ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవి చేసేసి ఇస్తారు. కబోర్డ్స్ మీరు చేయించుకుంటాం అనుకుంటే మాత్రం ఫ్లాట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇదేమో ఈస్ట్, ఇదేమో నార్త్ వైపు 2 డోర్లు పెట్టారు కదా, నార్త్ ఈస్ట్ కార్నర్ వైపు 2 డోర్లు పెట్టారు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. ఇక్కడ అలాగే 2 విండోస్ ఇచ్చారు. ఇక్కడ లుక్ అయితే ఫ్లాట్ లుక్ అయితే అమేజింగ్గా ఉంది, చాలా చాలా బాగుంది, చాలా ట్రెండింగ్గా కూడా ఉంది. మన ఎంట్రన్స్ కారిడార్కి వచ్చేపాటికి ఇదంతా బ్లాక్ గ్రానైట్ యూస్ చేశారు. మనం అక్కడ మెటల్ దగ్గరలో మనకు డ్రిల్స్ సెట్ చేసుకుంటే లైక్ ఇండివిజువల్ లాగా ఉంటుంది అన్నమాట. ఫ్లాట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో బడ్జెట్ పెట్టగలిగిన వాళ్ళు, ఇండివిజువల్ లాంటివి తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం కానూరులో అప్రోచ్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ కూడా ఇస్తాము. థ్యాంక్ యూ.